రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజలు ఆశీర్వదించాలని, కార్యకర్తలు కృషి చేయాలని సిద్దిపేట జిల్లా బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ శనిగరం నవీన్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చౌడుచల్ర వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి నరేష్ నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రధాన పార్టీగా బలపడుతుందని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ప్రతి పథకము ప్రతి చిట్ట చివరి పేదవానికి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పేద కుటుంబానికి చేరాలనే ఒక గొప్ప సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి ఒక అగ్రదేశాల సరసన మన ప్రధాని అంటే ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనూ అధికారంకి వచ్చి ఈ తెలంగాణలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని మండల కేంద్రంలో 45వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నంగునూరు మండల అధ్యక్షులు వెంకటరామిరెడ్డి గారు మరియు అలాగే నంగునూరు మండల బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను కూడా గ్రామ కార్యకర్తలు మరియు మండల కార్యకర్తలు మండల అధ్యక్షుల సమక్షంలో ఎగిరేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మన తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రధాన పార్టీగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ఎదుగుతున్నది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అధికారం కోసం కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే ఈరోజు మన ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము మాటలకే చెప్ప చేతలకు పనికి రాకుండా ఉంది. కేవలము అనేక రకమైన హామీలు, చేతగాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి ముందంజలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక పథకం ఇచ్చిన వారికి ఇంకొక పథకం లబ్ధి కావడం లేదు. కేవలం గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అనేక మంది కార్యకర్తలు కూడా కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా కనీస పథకాలు అందుబాటులో లేవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. అలాగే కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి గరీబ్ అన్న యోజన పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో సుమారు ప్రతి ఒక్క వ్యక్తికి, ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతో కేవలం ఒకే ఒక కేజీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలుపుతూ ప్రభుత్వం మేమే 6 కేజీల బియ్యం ఇస్తున్నాము, సన్న బియ్యం అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రేషన్ షాపులో మీకు ఇస్తున్నటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లులో మీరు చూసుకున్నట్టు